శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రోజున సిపిఐ ఆధ్వర్యాన నిరసన దీక్షా కార్యక్రమం జరిగింది, విజయవంతమైనది. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నది. నిమ్మల రామానాయుడు గారు పేపర్ ప్రకటన తప్పనిచ్చి ఒక గైడ్ వాల్ మాత్రమే నిర్మిస్తూ 160 కిలోమీటర్ల ప్రవాహ వేగాన్ని నిరోధిస్తామని చెప్తున్నారు. 43 కోట్లు కేటాయించామని చెప్తున్నారు. ఎక్కడ టెండర్స్ పిలవనటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో బుడమేరు ముంపు నివారణ చర్యలు చేపట్టాలి. ఆపరేషన్ హైడ్రా తరహాలో ఆపరేషన్ బుడమేరు అమలు చేయాలి. పేదలకు ప్రత్యామ్నాయం కలుగజేయాలి. వెలగలేరు టు విజయవాడ టు వెనుకేపాడు యూటీని సొరంగ మార్గాన్ని వెడల్పు చేయాలా. 4000 క్యూసెక్కులు మాత్రం వెళ్ళేటువంటి దారేది, కానీ 14,000 క్యూసెక్కులు వెళ్ళాలి. కాబట్టి దాని సొరంగాన్ని వెడల్పు చేయాలి. అప్ టు గుడివాడ, కొల్లేరు, ఉప్పుటేరు. కాబట్టి ఈ మార్గం అంతా ఆక్రమణలో ఉన్నది. కాబట్టి పరివాహక ప్రాంతం అంతా కూడా ఆక్రమణతో నిండి ఉన్నది. ప్రభుత్వం దగ్గర సర్వే ఉంది. ఈ సర్వే ప్రకారం సర్వే నంబర్లు సహా ప్రభుత్వం సర్వే చేసింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తక్షణమే ఆపరేషన్ బుడమేరును అమలు చేసి శాశ్వతంగా ముంపు నివారణ చర్యలు చేపట్టాలని చెప్పి ఈ రౌండ్ టేబుల్, ఈ నిరవధిక దీక్ష యొక్క ముఖ్య లక్ష్యం.